శ్రీకృష్ణాయ నమః. ఆ పృథు మహారాజు యోగ సాధన ద్వారా తాను ఈ పంచతత్వాల్లో ఎట్లా కలిపేస్తున్నాడు అనేది. అంటే పంచతత్వాలన్నీ కూడా ఆ తత్వాలంతా ఏ క్రమంలో పుట్టాయో దానికి వ్యతిరేక క్రమంలో వాటిని కలిపాడు. అట్లా పెడితేనే కదా పృథ్వీని జలంలోను, జలాన్ని అగ్నిలోను, అగ్నిని వాయువులోను, వాయువును ఆకాశంలోనూ కలిపాడు. మనస్సును ఇంద్రియాల్లోనూ, ఇంద్రియాలకు పంచసూక్ష్మభూతాల్లోనూ, వాటిని అహంకారంలోనూ, అహంకారాన్ని మహతత్వంలోనూ కలిపాడు. త్రిగుణాల కార్యాలన్నిటికీ ఆశ్రయమైన మహత్తత్వాన్ని మాయయే ఉపాధిగా గల జీవుడి యందు లీనం చేశాడు. పూర్వం పృథు మహారాజు లింగ శరీరాభిమానంతో నేను జీవుడిని అనే భావంతో ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాన వైరాగ్యాలు ప్రభావంతో స్వస్వరూపమునందు ఉండి ఆ లింగ శరీరోపాధిని కూడా విడిచిపెట్టేశాడు. పృథువు యొక్క భార్య అర్చిస్సు కీర్తి గణించిన మహారాణి కదా. ఆమె నేలపై అడుగు పెడితే కందిపోయేటంత సుకుమారి, అంత అట్లా ఉన్నది. అంతటా ఆమె పృథు మహారాజు వెంట అడవికి వెళ్ళింది కదా. వనంలో లభించే కందమూలాలను తింటూ చిక్కి శల్యమైపోయింది. తన ప్రియుడైన పృథువును చేతితో తాకి గొప్ప ఆనందాన్ని పొందిందే కాని దుఃఖాన్ని అనుభవించలేదు. ఆ పతివ్రత తన ప్రియుడైనటువంటి పృథురాజు దేహాన్ని చూసింది. ఆ దేహంలో ప్రాణ వ్యాపారాలన్నీ తొలగిపోయాయి. అప్పుడు ఆమె కొద్దిగా ఏడ్చి కొండచరి అయిపోయి చితిని ఏర్పాటు చేసి ఆ కొండచరిపై చేసి అక్కడ దానిపై ఆయన దేహాన్ని ఉంచింది. దాన కర్మను పూర్తి చేసి నదిలో స్నానం చేసి తన భర్తకు జలతర్పణం చేసింది. స్వర్గవాసులైన దేవతలకు నమస్కారం చేసింది. 3 సార్లు ప్రదక్షిణం చేసి భర్త పాదాలనే స్మరిస్తూ చితాగ్నిలోకి ప్రవేశింది. అలా ఉత్తముడైన భర్తను అనుసరించి వెళ్లిపోయిన ఆ పతివ్రతను వేల సంఖ్యలో ఎంతో మంది దేవతలు భార్యలు దర్శించారు. అంటే అక్కడికి వచ్చి అందరూ దర్శించారు. వారు ఆమెను కీర్తించారు. దేవతలందరూ దేవదందువులు మ్రోగిస్తూ ఆ మందర పర్వతం యొక్క కొండ ఆ చెరిపై అందరూ వచ్చారు. పూలవాను కురిపించారు. వారు పరస్పరం ఇలా సంభాషించుకున్నారు. ఎంత ఆశ్చర్యం! ఈ పతివ్రత ధన్యురాలు. ఆమె భర్త పృథువు రాజాధిరాజు. పతివ్రత అయిన లక్ష్మీదేవి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని సేవించినట్లుగా ఈమె తన భర్తను మనోవాక్కాయాలతో సేవించింది. చూడండి, ఈ అర్చిస్సు ఊహించటానికి సాధ్యం కాని పతిసేవ చేసి వేనపుత్రుడైన పృథువును అనుసరిస్తుంది. మనలను దాటుకుంటూ పైలోకాలకు వెళ్లిపోతుంది. భూలోకంలో మానవులు అల్పాయస్సు కలవారే అయినా కూడా ఆత్మ అకర్త అని తెలుసుకుంటారు. భగవంతుని పరమపదాన్ని పొందాలని మోక్షధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుడిలో ఐక్యమవుతున్నారు. అటువంటి మానవులు సాధించలేనిది అంటూ మరొకటి ఉంటుందా? సవంచితో బతాత్మదృక్ కృచ్ఛ్రేణ మహతా భువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్యతే. అయ్యో, మోక్షాన్ని ఇవ్వగల ఈ మనుష్య జన్మను ఎవడైతే అతి కష్టం మీద పొంది కూడా ఇంద్రియ భోగాలలో చిక్కుకుపోతాడో వాడు వాటి చేత మోసపోతాడు. తనకు తానే ద్రోహం చేసుకుంటున్నాడని గ్రహించాలి. ఇలా దేవస్త్రీలు స్తుతిస్తుండగా ఆ పతివ్రత భర్త పొందిన లోకానికి చేరుకుంది. శ్రీహరి ఆత్మవేత్తలలో అగ్రేసరుడు, అచ్యుతుడు. ఆయనపై లగ్నమైన మనస్సు గల పృథువు పొందిన ఉత్తమ లోకాన్నే ఆమె కూడా పొందింది.
పృథువు గొప్ప ఐశ్వర్యం కలవాడు, అలౌకిక ప్రభావం కలవాడు. అటువంటి ఆయన గొప్ప చరిత్రను నేను నీకు వివరంగా చెప్పాను. యయిదం సుమహత్పుణ్యం, యయిదం సుమహత్పుణ్యం శ్రద్ధయావహితః పఠన్ శ్రావయే శృణుయాద్వాపి సపృథోః పదవీమియాత్. ఈ చరిత్రలాగా చాలా గొప్పది, పవిత్రమైనది. దీనిని సావధానంగా శ్రద్ధతో పఠించేవాడు, ఇతరులకు వినిపించేవాడు, వాళ్ళు మాత్రమే కాకుండా వినేవాడు, వాడు కూడా పృథువు పొందిన లోకాన్ని పొందుతాడు. ఈ కథను పఠించే విప్రుడు బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు మహారాజు అవుతాడు. వైశ్యుడు వ్యాపారం చేసేవారందరికీ ప్రభు అవుతాడు. శూద్రుడు తమ వారందరిలోనూ ఉత్తముడవుతాడు. ఈ కథను పురుషుడు కాని స్త్రీ కాని శ్రద్ధతో 3 సార్లు వింటే ధన్యులవుతారు. సంతానం లేనివారు మంచి సంతానం కలవారిలో గొప్పవారు అవుతారు. ధనం లేనివారు ధనవంతుల్లో అగ్రేసురులు అవుతారు. కీర్తి లేనివాడు మంచి కీర్తి గలవాడిగా అవుతాడు. మూర్ఖుడు పండితుడవుతాడు. ఇదం స్వస్యాయనం పుంసాం అమంగళ్య నివారణం ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం కలిమలాపహం. మానవులకి చరిత్ర శుభాలకు నిధి వంటిది. అది అమంగళాలైన దుఃఖము మొదలైన వాటిని నివారించి ధనాన్ని, కీర్తిని, ఆయుస్సును ఇస్తుంది. ఇది కలిదోషాలను పోగొట్టి స్వర్గాన్ని ఇస్తుంది. ధర్మార్థకామ మోక్షాలనే 4 పురుషార్థాలలో మంచి సిద్ధిని పొందాలని కోరుకునే మానవులు దీనిని శ్రద్ధతో ప్రతిరోజు పండితుడు నోటి నుండి వినాలి. ఇది 4 పురుషార్థాలను లభింపజేసే సాధనలో ఉత్తమమైనది. పృథువు ఏ రాజ్యానికి వెళ్ళినా కూడా ఆ రాజు బహుమతులతో ఆయనకు ఎదురు వెళ్లేవాడు. అదేవిధంగా విజయపథంలో నడిచే రాజు ఈ గాథను శ్రవణం చేసి ముందుకు వెళితే ఆయా దేశపు రాజులు ఎదురు వచ్చి కప్పాలను సమర్పిస్తారు. సాధకుడు ఇతర విషయాల యందు గల ఆసక్తిని విడిచిపెట్టి భగవంతుడి యందు నిర్మలమైనటువంటి నిష్కామమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అటువంటి భక్తితో వేనపుత్రుడైన పృథువు యొక్క పవిత్రమైన చరిత్రను వినాలి, లేదా ఇతరులకు వినిపించాలి, లేదా పఠించాలి. ఓ విదురా, శ్రీహరి మహిమను సూచించే ఈ చరిత్రను నీకు చెప్పాను. దీని యందు భక్తిగల మానవుడు పృథువు పొందిన ఉత్తమగతిని పొందుతాడు. కృష్ణాయ నమః. శ్రీకృష్ణాయ నమః.